ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సైన్యం కళ్ళు తెరిపించింది. భారత బలగాలను మనం ఏమాత్రం ఎదుర్కోలేమన్న విషయం పాకిస్తాన్ సైన్యాధికారులకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో భారత్ పేరు వింటేనే పాకిస్తాన్కు వణుకు ప్రారంభమవుతోంది. దీంతో మరిన్ని అణ్వాయుధాలను పోగేసుకోవాలని పాకిస్తాన్ ఉబలాట పడుతోంది. ఇటీవల భారత్ బలగాల చేతిలో పాకిస్తాన్ ఊహించినంత దెబ్బతింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మిలిటరీకి కళ్లు బైర్లు గమ్మాయి. దీంతో ఎప్పటికైనా భారత్ నుంచి తమకు ముప్పు తప్పదని పాకిస్తాన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో భారత్ వీరోచిత సైన్యం నుంచి తమను తాము కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆయుధాలను పెంచుకోవాలని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ప్రధానంగా మరిన్ని అణ్వాయుధాలను పోగేసుకోవాలని పాకిస్తాన్ ఉబలాట పడుతోంది. వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల భారత బలగాల దెబ్బ రుచి చూడటంతో పాకిస్తాన్ సకల జాగ్రత్తలు తీసుకుంటోంది. పాకిస్తాన్ దగ్గర ఇప్పటికీ భారీ సంఖ్యలో అణ్వాయుధాలున్నాయి. అయితే పాకిస్తాన్ కంటే భారత్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ విషయం దాయాది దేశానికి కూడా తెలుసు. దీంతో భారత్తో సమానంగా న్యూక్లియర్ వార్ హెడ్స్ సేకరించాలని పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. అంతేకాదు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పోగేసుకోవాలని భావిస్తోంది. ఆయుధాలంటే ఇలాంటి ఆయుధాలు కాదు, అత్యంత అధునాతనమైనవి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆయుధాల సేకరణపై దృష్టి పెట్టింది. ప్రధానంగా అణుపదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను ఇతర దేశాల నుంచి సేకరిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్కు చైనా అండగా నిలుస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. కాగా ఇటీవల భారత్తో ఉద్రిక్తతలో నెలకొన్న సమయంలో కూడా పాకిస్తాన్కు చైనా పెద్ద ఎత్తున ఆయుధాలిచ్చి ఆదుకున్న సంగతి తెలిసిందే. అలాగే తుర్కియా సహా మరికొన్ని దేశాల సాయాన్ని కూడా ఆయుధాల విషయంలో పాకిస్తాన్ కోరుతోంది. వాస్తవానికి భారత్ ఒక శాంతి కాముక దేశం. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను భారత్ కోరుకుంటుంది. అయితే భారత్పై పాకిస్తాన్ లేనిపోని అపోహలు పెట్టుకుంది. మొదట్నుంచి ఇదే తంతుగా పాకిస్తాన్ నడిచింది. కేవలం భారత్ను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్లో రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తోంది పాకిస్తాన్. దీంతో ప్రజల కనీస అవసరాలకు నిధులు కేటాయించకపోతోంది దాయాది దేశం. పాకిస్తాన్ కొంతకాలంగా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది. 2022లో పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ద్రవ్యోల్బణం సెగ పాకిస్తాన్ను కూడా తాకింది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా 42% దాకా పెరిగింది. దీనికి తోడు 2022 జూన్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. భారీ వరదలకు దేశంలో 3వ వంతు భాగం మునిగిపోయింది. వరదల కారణంగా పాకిస్తాన్కు దాదాపు $3,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ నేపథ్యంలో ఎగుమతులు తగ్గాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఎగుమతులు అటకెక్కడంతో విదేశీ మార్క నిల్వలు తగ్గాయి. అలాగే పాకిస్తాన్ రూపాయి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సౌదీ అరేబియా చుట్టూ పాకిస్తాన్ పరుగెడుతోంది. సౌదీ అరేబియా ఇప్పటికే $8 బిలియన్ సహాయం చేసింది. అయినా పాకిస్తాన్ అవసరాలకు సదరు సొమ్ము సరిపోని పరిస్థితి. దీంతో అప్పుల కోసం IMF చుట్టూ ఇటీవల కూడా తిరిగింది.